నేను మీ ఆయుర్వేద వైద్యుడు వెల్లంకి శ్రీనివాసరావుని. అనువంశిక ఆయుర్వేద వైద్యం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర చేస్తున్నాం. మీకు అనేక రోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో ఏదో విని, లేకపోతే ఎవరో ఆఫ్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు చెప్పిన విని భయపడటం ఎక్కువగా ఉంది. మాకు వచ్చిన ఫోన్లలో అలాంటి డౌట్లు, వాళ్ళకి తెలియ చెప్పిన వాళ్ళు మాటలు విని, ఆ డౌట్లు విని మాకు ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు. అందుకనే మీకు క్లారిఫై చేద్దామని ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. మీకు ఇప్పుడు ప్రజెంట్ సెక్స్కి సంబంధించి ఏదైతే ఇవాళ పెద్ద సమస్య సమాజంలో, ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉంటే నలుగురికి ఏదో ఒక స్టేజిలో ఉంటుంది. కొంతమందికి 10% ఉండొచ్చు, కొంతమందికి 50% ఉండొచ్చు. ఈవెన్ 22 ఇయర్స్ పిల్లలకు కూడా 100% ప్రాబ్లం ఉంది. కొంతమందికి అసలు మూమెంట్స్ రావట్లేదు, ఎరెక్షన్స్ రావట్లేదు. ఫోన్ చేసి చాలా బాధలు పడుతున్నారు. సార్ మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ధైర్యం చెప్తున్నాము, ఆయుర్వేదంలోకి వస్తే పరిష్కారం లేని జబ్బు అంటూ లేనే లేదు. కాబట్టి ఈ ఆయుర్వేదంలో ఇవాళ మీకు సెక్స్ గురించి, అంటే మగవాళ్ళ యొక్క ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, అలాగే స్పెర్మ్ ప్రాబ్లమ్స్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. మీకు నేను అన్ని క్లారిఫై అయ్యే విధంగా ఆన్సర్స్ ఇస్తాను. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్. బాడీలో స్పెర్మ్ తయారవ్వాలంటే సప్తధాతువులు సక్రమంగా ఫిల్టరేషన్ అవుతూ చివరి ధాతువు వీర్యం వస్తుంది. ఈ వీర్యం రావాలంటే మనం తీసుకునే ఫస్ట్ ధాతువు అంటే రసము, అంటే ఆహారం. ఈ ఆహార విహారాలు, పానీయాలు, ఇలాంటివన్నీ కూడా డ్రింక్స్, ఫుడ్ సరిగ్గా తీసుకుంటే అది 7 స్టేజెస్ ఫిల్టర్ అయిపోయి 7th స్టేజ్ స్పెర్మ్గా తయారవుతుంది. కాబట్టి మనకు ఎక్కడ లోపం ఉంటుంది? రసంలో లోపం ఉంటుంది. తర్వాత స్టేజీలు కూడా కొంతమందికి లోపం ఉంటాయి. రసం రక్తంగా మారినప్పుడు, మేధస్సుగా మారినప్పుడు, ఇట్లా చాలా రకాలు మారుతున్నప్పుడు 7 స్టేజీల్లో ఎక్కడో ఒక చోట వీళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. ఈ సమస్య ఎక్కువగా పిల్లలకి, అంటే 18-20 ఏళ్ళ పిల్లలకు కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. రీజన్ ఏంటంటే డైట్ సరిగ్గా లేదు, ఫ్యాషన్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ బాగా తినడానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో వండింది నచ్చదు. ఇంట్లో వండిన పుష్టికరమైన ఆహారం అంటే వాళ్ళకి రుచి అనిపించదు. బయట రెస్టారెంట్లలో, టిఫిన్ బండ్ల దగ్గర, రోడ్ సైడ్ తినడం అలవాటు పడిపోయి మాకు అదే మంచిగా ఉందని చెప్పి అవే తింటున్నారు. కానీ అక్కడికి వచ్చి ప్రాబ్లం ఏమవుతుంది? చివరికి స్పెర్మ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్పెర్మే కాదు, అంగస్తంభన సమస్య ఉంటుంది, ఎక్కువసేపు చేయలేని సమస్య ఉంటుంది. కాబట్టి స్పెర్మ్ కరెక్ట్గా రావాలి అంటే మంచి ఆహారం, ఫుడ్, న్యాచురల్ ఫుడ్, కూరగాయలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ మిల్క్, ఘీ, కర్డ్, ఇవన్నీ కూడా బాగా తీసుకోవాలి. అవన్నీ అరిగించుకోవడానికి ఇంకో చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్. ఏదో ఒక గంట వ్యాయామం అనేది ఉండాలి. అది వాకింగ్ చేస్తారా, బ్యాడ్మింటనా, స్కిప్పింగా, ఏదైనా సరే, యోగాకైనా వెళ్ళొచ్చు. ఇలాంటివి చేసుకుంటే తిన్నది సరిగ్గా వంటబట్టి స్పెర్మ్ కరెక్ట్గా తయారవుతుంది. 7 స్టేజీల్లో, అంటే సప్తధాతువులు చివరి ధాతువు తయారయ్యే ఈ 7 స్టేజీల్లో కూడా ఎక్కడా కూడా అది ఆగిపోకుండా, లేదు వీక్ అయిపోకుండా కరెక్ట్గా ఫిల్టర్ అయిపోయి లాస్ట్ స్టేజీ స్పెర్మ్ తయారవుతుంది. కాబట్టి ఇది నేను చెప్పినట్టుగా ఆహార విహారాల్లో జాగ్రత్త వహించండి, మంచి వ్యాయామం చేయండి, అలాగే నిద్ర కరెక్ట్గా ఉండాలి. నైట్ చాలా టైం లేట్ అయిపోయిన దాకా ఫోన్లు, ల్యాప్టాప్లు వాడుతూ ఉండటం వల్ల కూడా రేడియేషను ప్లస్ నిద్ర లేకపోవడం వల్ల కూడా స్పెర్మ్ తయారు కాదు. ఇవన్నిటితో పాటు ఇంకోటి, శరీరంలో వేడి ఎక్కువగా పెరగకుండా చూసుకోండి. బాగా హీట్ చేసే పదార్థాలు తీసుకుంటారు, కూల్ డ్రింక్ తాగుతారు, అది వేడైపోయింది లోపలికి వెళ్ళి, ఐస్ క్రీమ్ తింటారు, వేడైపోతుంది. ఇలా కాకుండా శరీరాన్ని న్యాచురల్గా చల్లపరిచే వస్తువులు అంటే మజ్జిగ, కొబ్బరి బొండం నీళ్లు, సొరకాయ జ్యూసు, నిమ్మరసము, ఇలాంటి పదార్థాలు ఎక్కువగా వాడటం వల్ల శరీరం వేడి ఎక్కకుండా ఉంటుంది. వేడి అదుపు తప్పి ఎక్కువ వేడి ఉంది అంటే స్పెర్మ్ ఎండిపోతుంది, తయారు కాదు. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే నేను చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, మంచి నిద్రపోండి. మీకు స్పెర్మ్ తయారవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.